ఈరోజు చాలా మందికి యేసు ఎవరంటే సువార్తల్లో చదివిన యేసు మాత్రమే తెలుసు. అంటే నిన్ను ఊర్చుకుని నిన్ను భరించి నీ కొరకు వధువు తేబడిన గొర్రెపిల్ల అన్నదప్పుడు నీకు గొర్రెపిల్ల అంటే యెషయా 53 ప్రకారం కొట్టబడ్డాడు, గుత్తబడ్డాడు, గడ్డం పీకబడింది, మొహం మీద ఉమ్ము వేయబడింది, కొరడాలతో ఈపులు చీల్చబడింది. ఆయన సిలువ ఎత్తుకుని అయ్యో పాపమని వెళ్ళాడు. చేతుల్లో మేకులు కొట్టారు, కాళ్ళలో మేకులు కొట్టారు, డొక్కలో పొడిచారు, ఆయన చనిపోయాడు. ఆ సిలువ పైన కూడా అయ్యో వీరు ఏం చేయించున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. అయ్యో దేవుడు ఎంత క్షమించే దేవుడు. అవును, ఆయన క్షమించే దేవుడు కాదంట్లా. కానీ క్షమాపణ ఆయన క్రీస్తు మరణము ద్వారంగా, ఆయన చేసిన బలియాగం ద్వారంగా మనకి కృప అనుగ్రహించబడింది. కానీ కృపా కాలం అని ఉంది, ఫర్ ఎవర్ గ్రేస్ కాదు. దెర్ ఇస్ అ టైమ్, దెర్ ఇస్ అ లిమిట్. ఆ కృపా కాలములో కానీ నీవు నీ జీవితాన్ని చక్క పెట్టుకోకపోతే, ఇఫ్ యూ రిజెక్ట్ గ్రేస్, యూ విల్ బి రిజెక్టెడ్ అండ్ డెల్ట్ సివియర్లీ. భయంకరంగా దేవుడు నేను తెలుస్తాడు. ఆ ఉగ్రత ఎట్లా ఉంటుందో ఆ మరణం. అసలు యేసు ఎవరో అనేది తెలుసుకోవాలంటే ప్రకటన గ్రంథం చదవాలి. ఇట్ ఈస్ ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చూసినప్పుడు మనం చూస్తాం, నేనే అల్ఫాయు, నేనే ఒమేగాయు, నేనే ఆదియు, నేనే అంతము అని యేసు ప్రభు చెప్పుకుంటూ వస్తాడు. ఇంట్రొడక్షన్ తన గురించి ఏమని ఇస్తున్నాడు? ఐఎమ్ ఫ్రమ్ ది బిగినింగ్, నేనే ఆల్ఫా, నా ద్వారంగానే అన్నీ. బైబిల్ అనేక వచనాలు చూస్తాం, ఆయన ద్వారంగా చేయబడింది, ఆయన కొరకు చేయబడింది. ఎవరు ఆయన? యేసు క్రీస్తు. దేవుని చిత్తం అంటే తండ్రి చిత్తముని నెరవేర్చాడు, తండ్రి ఉద్దేశించినట్లుగా కార్యముని జరిగించాడు. ఈరోజు ఈ లోక సృష్టికర్త సృష్టి కొరకు తన ప్రాణాన్ని పెట్టి క్రయధనాన్ని చెల్లించి నాశనమైన అపవాది ద్వారంగా పాడు చేయబడిన, శపించబడిన ఈ భూమిని అంటే నరజాతిని దేవుడు రక్షిస్తానికి దేవుడు క్రయధనాన్ని చెల్లించి ఇదిగో రక్షణ మార్గాన్ని ఇచ్చాడు. జీవం, మరణం, ఆశీర్వాదం, శాపం నీ ముందు ఏది కావాలో కోరుకో. నీవుగా నీ తురీకరించి ఇంకా నాశనపు మార్గములని చచ్చిన స్థితిలోనే ఉన్నట్లయితే అయ్యో నీ స్థితి అంతం ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాడు.